ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన ఉక్కు మహిళ జీవితంలో ఊహించని మలుపు ఏర్పడింది. ఆమెను ఒకప్పుడు ఆధునిక బంగ్లాదేశ్ నిర్మాతగా చూశారంతా. కానీ ఇప్పుడు ఒక నిరంకుశ నాయకురాలిగా చరిత్ర ఆమెను నిలబెట్టేసింది. ఆమె బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. 1947లో జన్మించిన షేక్ హసీనా బంగ్లాదేశ్ జాతిపిత షేక్ రెహమాన్ కూతురు. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న హసీనా జీవితంలో 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు పూర్తిగా మార్చేసింది. ఆ హింసలో ఆమె తండ్రి, తల్లి, 3 సోదరులతో సహా కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. విదేశాల్లో ఉండడం వల్ల హసీనా, ఆమె చెల్లెలు మాత్రమే బతికి బయటపడ్డారు. 6 సంవత్సరాల తర్వాత 1981లో స్వదేశానికి తిరిగొచ్చిన హసీనాను అవామీ లీగ్ పార్టీ ఏకగ్రీవంగా తన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి 3 దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను రాసిన బ్యాట్లింగ్ బేగమ్స్ యుగం మొదలైంది. హసీనా 1996లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా కూడా 2008లో సాధించిన ఆమె భారీ విజయమే ఆమెను ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా నిలబెట్టింది. ఆమె పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా పురోగమించింది. పద్మావంతెన వంటి కీలక ప్రాజెక్టులను ఆమె పూర్తి చేశారు. కానీ ఈ అభివృద్ధి ప్రశంసల వెంటే తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. అసమ్మతిని అణచివేశారని, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి 2024లో విద్యార్థులు చేపట్టిన చిన్నపాటి నిరసనలు దేశవ్యాప్త తిరుగుబాటుగా మారి ఆమె పాలన పతనానికి దారితీశాయి. హింసాత్మక తిరుగుబాటులో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఈ ఆందోళనల కారణంగా హసీనా అధికారం నుంచి వైదొలగి భారత్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇప్పుడు అత్యంత నాటకీయ పరిణామం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ఒకప్పుడు హసీనానే ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ను పునరుద్ధరించింది. ఆ ట్రిబ్యునలే 2024 నాటి అల్లర్ల విషయంలో హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ఆరోపణలు మోపి సుదీర్ఘ విచారణ అనంతరం మరణశిక్ష విధించింది. తాను ఎదుగుదలకు తోడ్పడిన దేశమే ఇప్పుడు తన పతనాన్ని శాసించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు హసీనా. భారత్లో ఉంటూ ఈ తీర్పును మోసపూరితమైన కుట్రగా ఆమె ఖండిస్తున్నారు. శతాబ్దాల పాటు దేశాన్ని నడిపించిన ఒక నాయకురాలిని తన సొంత గడ్డపై ఎదురైన ఈ తీవ్ర శిక్ష ప్రస్తుతం బంగ్లాదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.